T20I వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్లో రేపు జరగబోయే మ్యాచ్లో ఏ టీం గెలిస్తే మ్యాక్సిమం ఆ టీం సెమీఫైనల్ బెత్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. దాంతో పాటుగా రేపు సంజు శాంసన్కి ఏమన్నా ఛాన్స్ రానుందా, లేకపోతే అభిషేక్ శర్మ రేపు టీంలో ఉంటాడా లేదా, డేంజరస్గా కనిపిస్తున్న సౌత్ ఆఫ్రికా టీం బోత్ టాప్ ఆర్డర్ అండ్ పేస్ బౌలింగ్ అటాక్, ఇవన్నీ ఈ వీడియోలో మనం కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. చివరిదాకా ఈ వీడియోని అయితే చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా కానీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో పాటు దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లోకి తలుక్కుమని వస్తే ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్తే, ఆదివారం ఈవినింగ్ జరగబోయే బ్లాక్ బాస్టర్ మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా అయితే వాళ్ళు ఇప్పటికే ఈ వరల్డ్ కప్లో ఈ గ్రౌండ్లో 3 మ్యాచెస్ ఆడి ఈ గ్రౌండ్ని చాలా బాగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. ఆ కండిషన్స్ని ఇంకా రిపోర్ట్స్ బట్టి రేపు ఈ యొక్క మ్యాచ్లో బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్డ్ వికెట్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అదే కానీ నిజమైతే రేపు మనం ఫుల్ హై వోల్టేజ్ హై స్కోరింగ్ థ్రిల్లర్ని చూసే అవకాశం చాలా చాలా కనిపిస్తుంది. ఇంకా హెడ్ టు హెడ్ చూస్తే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియాని ఇప్పుడు దాకా బోత్ ద టీమ్స్ 35 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడితే T20Iలో 21 ఇండియా గెలిస్తే 13 సౌత్ ఆఫ్రికా గెలిచింది, ఒకటైతే నో రిజల్ట్. ఇంకా వరల్డ్ కప్లో చూస్తే 7 మ్యాచెస్లో టీమిండియా 5 గెలిస్తే సౌత్ ఆఫ్రికా 2 మ్యాచెస్ గెలిచింది. ఇంకా రేపు టాస్ అయితే అంత ఇంపార్టెంట్ కాదని చెప్పాలి, ఎందుకంటే ఈ పిచ్ బోత్ బ్యాట్స్మెన్స్ అండ్ పేసర్స్కి చాలా ఈక్వల్లీ సపోర్ట్ ఉంటుంది. దీంతో టాస్ ప్లేలోకి రాదు అని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు సంజు ఆడుతాడా అంటే సందేహాలు చాలానే కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే సంజు శాంసన్ నెట్స్లో చాలాసేపు ప్రాక్టీస్ చేయడం. దీంతో ఏమైనా సంజుకి రేపు ఛాన్స్ వస్తుందా అంటే మేబీ రావచ్చు అని చెప్పాలి, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో మన టీమిండియా చాలా స్లో డౌన్ అవుతుంది. ముఖ్యంగా తిలక్ వర్మతో పాటు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేయడంలో చాలా వరకు ఫెయిల్యూర్ అవుతున్నారు. దీంతో రేపటి మ్యాచ్లో సంజు శాంసన్కి ఏమన్నా ఛాన్స్ దొరికే అవకాశం ఉందా అంటే అది ఉందనే చెప్పాలి. వస్తే ఇంకా ఎవరి ప్లేస్లో రావచ్చు అనే సందేహాలు కూడా చాలా ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ రేపు అయితే సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్లో అయితే ఇద్దరు మాత్రమే ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభిషేక్ శర్మని మాత్రం మన టీమిండియా మేనేజ్మెంట్ చాలా వరకు బ్యాక్ చేస్తుంది, ఎందుకంటే అభి నెట్స్లో చాలా బాగా ఆడుతున్నాడు. కాకపోతే మ్యాచ్లో మాత్రం చాలా ఎర్లీగా అవుట్ అవుతున్నాడు. దానికి తోడు తన హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల అని చాలా ఇలా కారణాలు ఉన్నాయి. ఇంకా రేపు జరిగే మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడతాడని మన టీం మేనేజ్మెంట్ చాలా నమ్మకం పెట్టుకున్నారు అతడి పైన. కాకపోతే అతని నుంచి ఒక బిగ్ నాక్ అనేది వస్తే మాత్రం ఇంకా మన టీమిండియా ఆపడం ఇంకా ఎవరి వల్ల కాదని చెప్పుకోవాలి ఫైనల్స్కి వెళ్ళడానికి. ఇంకా లాస్ట్ మ్యాచ్ సుందర్ ఆడటంతో ఇంకా తన ప్లేస్లో అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లోకి మన టీంలోకి రానున్నాడు. ఇంకా మన టీమిండియాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే ఇప్పటిదాకా మన టీమిండియా విషయానికి వస్తే ముఖ్యంగా మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే మాత్రం మన ఓపెనర్ ఇషాన్ కిషన్ అని చెప్పాలి. ముఖ్యంగా అతను మాత్రం మన టీమిండియాకు చాలా మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు పవర్ ప్లేలో అండ్ రన్ రేట్తో మన స్కోర్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకా మిడిల్ ఓవర్స్లో అయితే మాత్రం సూర్యాబాయ్ మాత్రం వికెట్లు పడకుండా చూస్తున్నారు, బట్ చాలా వరకు బాక్ డౌన్ అవుతున్నారు. హార్దిక్ దూబే అండ్ సూర్య అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మన మిడిల్ ఆర్డర్స్లో వీళ్ళే చాలా చక్కగా ఆడుతున్నారు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ బుమ్రాతో పాటు హర్షదీప్ సింగ్ చాలా ఇంపార్టెంట్గా మారున్నాడు ఈ మ్యాచ్లో. ముఖ్యంగా హర్షదీప్కి అయితే సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ మీద చాలా మంచి రికార్డ్ అయితే ఉంది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ ఉన్న ఫామ్లో బోత్ డికాక్ అండ్ మార్క్రమ్ని వాళ్ళిద్దరిని చెరో 4 సార్లు అవుట్ చేశాడు. ఇంతకు ముందు తను ఆడిన 13 మ్యాచ్లో 4 టైమ్స్ అవుట్ చేసిన రికార్డ్ మన హర్షదీప్ సింగ్కి ఉంది. ఇంకా రేపు హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో చాలా చక్కటి బౌలింగ్ వేయాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆశిస్తుంది. ఇంకా నీడ్ టు ఇంప్రూవ్ అనేసరికి మన టీమిండియా విషయంలో మిడిల్ ఓవర్స్లో మన వాళ్ళు చాలా వరకు బాక్ డౌన్ అయ్యా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది కానీ మన వాళ్ళు చూసుకుంటే ఈ మ్యాచ్ మనదే అని చెప్పాలి. ఇంకా సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళ బోత్ ఓపెనర్స్ చాలా రెడ్ హార్టెడ్ ఫామ్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఇంకా మిడిల్ ఓవర్స్లో అయితే వాళ్ళ బ్యాట్స్మెన్స్ మంచి పవర్ హిట్టర్స్తో పవర్ ప్యాక్డ్గా కనిపిస్తున్నారు. ఇంకా వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే పేస్ బౌలింగ్ చాలా మంచి ఫామ్లో కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ స్టార్ ఆల్రౌండర్ జేన్సన్ మాత్రం చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు. తనతో పాటు ఇంకొక ఆల్రౌండర్ అయిన
బాష్ కూడా చాలా మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఉన్న ప్రాబ్లం వల్ల వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం వీక్ గా కనిపిస్తున్నారు. ఇంకా వాళ్ళ మిడిల్ ఆర్డర్ లో కూడా కొంచెం ఇన్కన్సిస్టెంట్ కనిపిస్తున్నాయి. రబాడా కూడా మంచి ఫామ్ లో కనిపించడం లేదు. అతని స్థానంలో రేపు ఎండ్రిక్ నోకియాని ఏమన్నా టీంలోకి తీసుకొస్తారా అని ఒకసారి చూసుకోవాల్సిన ఉంది. వాళ్ళు కానీ ఈ 3 ప్రాబ్లమ్స్ కానీ రెక్టిఫై అవుతే మాత్రం రేపు టీమిండియాకు మాత్రం మ్యాచ్కి వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు. ఇంకా రేపు మ్యాచ్ ఎలా ఉంటుందో, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మన టీమిండియా విషయానికి వస్తే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషాన్, ఇంకా 1 డౌన్ లో తిలక్ వర్మ ఆర్ సంజు శాంసన్, ఇంకా నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో దుబే, నెంబర్ 7 లో అక్షర్ పటేల్ తో పాటు నెంబర్ 8 లో మనం అనుకున్నాం కదా తిలక్ ఆర్ రింకు సింగ్, సంజులో వీళ్ళిద్దరు ఆడతారని చెప్పాలి. ప్రస్తుతానికి రింకు సింగ్ ని పెట్టుకుందాం. ఇంకా నెంబర్ 9 అండ్ 8 బుమ్రా, హర్షదీప్ సింగ్ తో పాటు వరుణ్ చక్రవర్తితో మన టీం చాలా సాలిడ్ గా కనిపిస్తుంది. ఇంకా సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే మాత్రం వాళ్ళ ఓపెనర్స్ గా యాడెన్ మార్క్రమ్ తో పాటు క్వింటన్ డికాక్, ఇంకా తర్వాత రియల్ రిక్కల్టన్, డెవెల్ బ్రేవిస్, స్టబ్స్, మిల్లర్, జాన్సన్, బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, పాడా. రేపు ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తో పాటు మమ్మల్ని మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.